జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇద్దరు క్యాండిడేట్లకు కూడా చేరి సమానం రావడం అనేది 16 కాబట్టి ఇప్పుడు లాటరీ పద్ధతి ద్వారా మరి చైర్మన్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి 5 చీటీలు రాసి ఒక బాక్స్ లో పెట్టడం జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ బాక్స్ లో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఇంకో అభ్యర్థికి సంబంధించిన కూడా 5 అన్ని 10 స్లిప్లు ఒకటే బాక్స్ లో పెట్టి అవన్నీ బాగా కలిసిన తర్వాత ఐడెంటిఫై చేయడానికి వీలైనంత కలిపిన తర్వాత నేనే ఆ చీటీని ఒక దాన్ని తీయడం జరుగుతుంది. ఏదైతే ఏ పేరైతే ఫస్ట్ లో వస్తుందో ఆ పేరు చైర్మన్ గా ఎన్నికైనట్టుగా మేము ప్రకటించడం జరుగుతుంది. దయచేసి అందరూ అట్లా కూర్చోవాలి, సహకరించాలి. లేదు సార్, 5 ఒకరికి 5 ఒకరికి 10 స్లిప్లు ఒకటే స్లిప్ తీస్తాము. ఏ స్లిప్ అయితే అది వస్తుందో, ఏ పేరు అయితే వస్తుందో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎలక్ట్ అయినట్టు. ఒకే క్యాండిడేట్ కి సంబంధించిన 5, ఇంకో క్యాండిడేట్ కి సంబంధించిన 5 5 స్లిప్స్ సార్. అంటే బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి చైర్మన్ నామినేటెడ్ క్యాండిడేట్ యొక్క పేర్లు 5 సార్లు, కాంగ్రెస్ కి సంబంధించినవి 5 సేమ్ నేమ్స్ ఉంటాయి సార్. అన్ని కలిపిన తర్వాత ఒక్క పేరు మాత్రమే, ఒక్క చీటీ మాత్రమే తీయడం జరుగుతుంది. ఫస్ట్ ఏదైతే చీటీ వస్తుందో అదే చీటీగా దాంట్లోనే మనం చైర్మన్ ను ఎన్నికైనట్టుగా ప్రకటిస్తాం. ఓకే, అంటే దయచేసి మాట్లాడొద్దండి మీరు. మెడకలిచి పాలని ప్లీజ్ ఫోర్స్ కొద్దిగా పక్కన చేయండి సార్. ఇట్లా రండి సార్, ప్లీజ్ ఒక పక్క రండి సార్. లైట్ కనబడుతుంది, దయచేసి ఇట్లా కడకంచి బాలమణి ఒకసారి చూడండి సార్. ఇది 5వది కడకంచి బాలమణి, కాంగ్రెస్ అభ్యర్థి. తీసుకున్నాను సార్. సింగిల్ బాలమణి నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. నెక్స్ట్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోవడానికి కూర్చోండి. దయచేసి మీరు ఎందుకు చేస్తున్నారు? కూర్చోవాలి.